హలో అండి, నమస్తే. ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ చూసాం కదా. ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్కి సంబంధించిన కటింగ్ చూద్దాము. ముందుగా బ్యాక్ పార్ట్ని ఇలా 2 ఇంచెస్ వరకు కింది వైపున ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఏ విధంగానైతే ప్లేస్ చేసుకున్నామో అదే విధంగా చుట్టూ మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ చుట్టూ లైన్ డ్రా చేయాలి. ఆమ్ రౌండ్ దగ్గర ఫిట్టింగ్ లైన్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. అదేవిధంగా నెక్ వైపు పై భాగానికి పెంచుతూ ఇలా స్కేల్తో మార్కింగ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని తీసివేసి ఫ్రంట్ పార్ట్ నెక్ని మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా సైజ్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసినట్లయితే మనకు నెక్ హైట్ ఎంత ఉందో తెలుస్తుంది. అదేవిధంగా నెక్ విడ్త్ కూడా తెలుస్తుంది. వచ్చిన నెక్ హైట్ కంటే 1/4 ఇంచ్ మందం పైకి మార్కింగ్ వేసుకొని నెక్ షేప్ని డ్రా చేయాలి. మనం నెక్స్ ఎప్పుడు డ్రా చేసినా కానీ షోల్డర్ దగ్గర నెక్ విడ్త్ కంటే కింది వైపున నెక్ విడ్త్ 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్కువగా తీసుకొని నెక్ షేప్ డ్రా చేయాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర లో కటింగ్ కోసం 1/2 ఇంచ్ మందం ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కింది వైపు నుంచి 1.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ వేయాలి. ఆ తర్వాత మెయిన్ డాట్ కోసం 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. కుట్ల వైపు 1 ఇంచ్ వరకు మార్కింగ్ వేసుకొని ఈ 3 మార్కింగ్లను కలుపుతూ లైన్ డ్రా చేయాలి. హుక్స్ పట్టీ దగ్గర డాట్ మార్కింగ్ కోసం ఇలా మిడిల్ పాయింట్ని మార్కింగ్ వేసుకోవాలి. ఈ పాయింట్ దగ్గర నుంచి సెంటర్ పాయింట్ మనం మార్కింగ్ వేసుకోవాలి. ఈ సెంటర్ పాయింట్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ వరకు తీసుకున్నాను. అదే పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 4 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ హైట్ని మార్కింగ్ వేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ హైట్ వచ్చేసి 2 ఇంచెస్ వరకు తీసుకున్నాను. అదేవిధంగా మెయిన్ డాట్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ వరకు తీసుకున్నాను. ఈ మెయిన్ డాట్ హైట్ విడ్త్ అనేది పర్సన్ని బట్టి తీసుకోవాలి. పర్సనాలిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి మెయిన్ డాట్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. అదే కొద్దిగా పర్సనాలిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఈ మెయిన్ డాట్ విడ్త్ వచ్చి 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ తీసుకోవాల్సి వస్తుంది. ఆమ్ రౌండ్ దగ్గర డాట్ మార్కింగ్ కోసం స్కేల్ని ఇలా క్రాస్గా ప్లేస్ చేసినట్లయితే మనకు ఆమ్ రౌండ్ దగ్గర డాట్ మార్కింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర డాట్ మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ వేయడానికి 1/4 ఇంచ్ మందం ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం కట్ చేయాలి. ఈ వీడియో మీకు ఏ మాత్రం యూస్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత డాట్ మార్కింగ్ దగ్గర క్లచ్ మార్క్ వేసుకోవాలి. అదేవిధంగా ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా క్లచ్ మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయాలి. హ్యాండ్స్ కట్ చేయడానికి ఇలా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కింది వైపు క్లాత్ క్రాస్ ఏమైనా ఉన్నట్లయితే స్ట్రైట్గా కట్ చేయాలి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ యొక్క ఆమ్ రౌండ్ని కొలుచుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆమ్ రౌండ్ కొలిచినట్లయితే నాకు 9 ఇంచెస్ వరకు వచ్చింది. 9 ఇంచెస్కి 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తగ్గించుకొని మనం హ్యాండ్ విడ్త్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను 8 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఈ విధంగా ఈ డౌన్ మార్కింగ్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ నుంచి హ్యాండ్ లెంత్ని కొలుస్తున్నాను. ఈ హ్యాండ్ లెంత్కి 1.5 ఇంచ్ మనకి ఎక్స్ట్రా పెట్టమన్నారు కనుక హ్యాండ్ డౌన్ కూడా 1/4 ఇంచ్ మందం ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ కర్వ్ డ్రా చేయడానికి హ్యాండ్కి పై భాగాన 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ లీవ్ చేసి ఇలా కర్వ్ షేప్ని డ్రా చేయాలి. ఇలా పెట్టిన మార్కింగ్స్ ప్రకారం హ్యాండ్ని కట్ చేయాలి. ఇప్పుడు 1.5 ఇంచ్కి ఫిట్టింగ్ లైన్ దగ్గర క్లచ్ మార్క్ వేసుకొని ఆ తర్వాత లో కటింగ్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. ఇలా లో కటింగ్ కోసం హ్యాండ్కి మధ్య భాగంలో ఇలా ఒక మార్కింగ్ వేసుకొని 1/2 ఇంచ్ లోతుగా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్కి లో కటింగ్ చేయడం లేదు. స్టిచ్ చేసేటప్పుడు లో కటింగ్ చేసి స్టిచ్ చేస్తాను. ఇప్పుడు షేప్ బెల్ట్ మార్కింగ్ వేస్తున్నాను. ఈ షేప్ బెల్ట్ పొడవు కూడా బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతైనా తీసుకోవచ్చు, లేదంటే 1/2 ఇంచ్ తగ్గించైనా తీసుకోవచ్చు. ఈ షేప్ బెల్ట్ మార్కింగ్ వచ్చేసి హుక్స్ పట్టి వైపు 4 ఇంచెస్ మార్కింగ్ వేశాను. ఆ తర్వాత కుట్ల వైపు 3.5 ఇంచెస్ వరకు మార్కింగ్ వేశాను. ఆ తర్వాత మెయిన్ డాట్ దగ్గర 2.5 ఇంచెస్ వచ్చే విధంగా మార్కింగ్ వేసి ఇలా కర్వ్ డ్రా చేశాను.